బైబుల్ ఎక్స్పోజర్ సమర్పించు యూదా తామారు కథ. ముసుగు వేసిన కోడలు, కడుపు చేసిన మామ. మూలం బైబుల్లోని ఆదికాండము 38వ అధ్యాయం. నమస్కారం. బైబుల్ శృంగార కథల సిరీస్కి పునఃస్వాగతం. ఈరోజు మనం చర్చించబోయే కథ మిగతా బైబుల్ అక్రమ సంబంధాల కథల కంటే ఎంతో భిన్నమైనది. తన కోడలిని తండ్రిలా కాపాడాల్సిన ఒక మామగారే ఆమె కడుపులోని పిల్లలకు తండ్రి అయిన అసహ్యకరమైన కథ ఇది. కథలోకి వెళ్లే ముందు పాత్రలను చూద్దాం. హీరో యూదా, యాకోబు కుమారుడు, ఒక తెగకు నాయకుడు. హీరోయిన్ తామారు, యూదా కోడలు. సైడ్ యాక్టర్స్ ఏరు, ఓనాను, షేలా, యూదా కుమారులు. గెస్ట్ రోల్స్ యూదా భార్య మరియు అతని స్నేహితుడు హీరా. జూనియర్ ఆర్టిస్టులు ఊరిజనం. అదృశ్యపాత్ర బైబిల్ దేవుడు యెహోవా. విలన్ కథ మొత్తం విని మీరే డిసైడ్ చేయండి. సీన్ ఓపెన్ చేస్తే ఒక అందమైన కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. యూదా అనే వ్యక్తికి ఒక భార్య, ముగ్గురు కుమారులు. యూదా పెద్ద కుమారుడైన ఏరు భార్య పేరు తామారు. ఆమె మహా సౌందర్యవతి. హిబ్రూ భాషలో తామారు అంటే తాళవృక్షమని అర్థం. ఆమెకు ఆ పేరు ఎందుకు పెట్టారో మున్ముందు మీకే అర్థమవుతుంది. అంతా సజావుగా సాగితే అది బైబిల్ అవుతుందా? ఇక్కడే కథలో బైబిల్ దేవుడి రూపంలో ఒక మలుపు వస్తుంది. యూదా పెద్ద కొడుకు ఏరు బైబిల్ దేవుడు యెహోవా దృష్టికి చెడ్డవాడు కావడంతో దేవుడతన్ని చంపేస్తాడు. ఎందుకు చంపాడు? ఏం తప్పు చేశాడు? ఆ విషయం బైబిల్ రచయితకు కూడా తెలియదు. కాని దేవుడతన్ని చంపడం వల్ల తామారు మొదటిసారి విధవరాలైంది. దేవుడు తన పెద్ద కొడుకుని చంపేయడంతో తన రెండో కొడుకును తామారుకు ఇచ్చి పెళ్లి చేశాడు యూదా. ఇద్దరినీ పడకగదిలోకి పంపారు. ఇక్కడే అసలు ట్విస్ట్. ఓనాను తన వదినను అంటే ఇప్పటి భార్యను కసిగా అనుభవించాడు. కాని ఆమెకు సంతానం కలగకుండా తన వీర్యాన్ని నేలపాలు చేశాడు. అంతే, మన బైబిల్ దేవుడికి మళ్లీ కోపమొచ్చింది. ఓనానును కూడా చంపేశాడు. దేవుని దయవలన ఆమె రెండోసారి కూడా విధవరాలైంది. ఇక్కడ ఒక ప్రశ్న: దేవుడు ఓనానుకు బుద్ధి చెప్పి సంతానం కలిగేలా చేయలేడా? వీర్యం కార్చినవాడిదే సంతానం అనే రూల్ పాస్ చేయలేడా? కుటుంబ నియంత్రణకు మరణశిక్షే పరిష్కారమా? ఏమో, అవన్నీ బైబిల్ దేవుడికే తెలియాలి. ఇంకో విషయం, జరగబోయేదంతా ముందే తెలిసిన సర్వజ్ఞుడైన దేవుడికి ఈ వరుస హత్యలు తామారును ఏ వికృత మార్గానికి తీసుకెళ్తాయో తెలియదా? ఆయనకు ఖచ్చితంగా తెలుసు. తన ఇద్దరు కొడుకులు చనిపోవడంతో యూదా భయపడి మూడో కొడుకును తామారుకు ఇవ్వడానికి వెనుహాడాడు. వాడింకా చిన్నవాడు. వాడికి వయసు వచ్చేదాకా నువ్వు నీ పుట్టింట్లోనే ఉండు అని ఆజ్ఞాపించాడు. పిల్లల కోసం ఇద్దరినీ పెళ్లాడి విధవైన తామారు దిక్కుతోచని స్థితిలో పుట్టింటికి చేరుకుంది. కట్ చేస్తే కాలం చకచకా గడిచిపోయింది. ఈలోపు మామగారి భార్య మరణించింది. బకెట్ తన్నేసింది. అప్పుడు తామారు బుర్రలో ఒక కిర్రాక్ ఐడియా వచ్చింది. దేవుడి దయవల్ల అత్తగారి అడ్డు కూడా తొలగిపోయింది. కాబట్టి తన మామ ద్వారానే పిల్లల్ని కనాలని ఆలోచన చేసింది. ముఖానికి ముసుగు వేసుకుని రోడ్డు పక్కన కూర్చుంది. అప్పుడు మన నీతిమంతుడైన యూదా అక్కడికి వచ్చాడు. భార్యపోయి మంచి కరువులో ఉన్న మామగారు ముసుగులో ఉన్నది వేశ్య అనే నిర్ధారణతో డబ్బులిస్తాను, నాతో పడుకుంటావా అని అడిగాడు. దొరికిందే ఛాన్స్ అనుకుందేమో. ఆమె కూడా బాగా బేరాలాడింది. రేటు కుదరడంతో ఇద్దరూ దగ్గర్లో ఉన్న చోటికి పోయి పని కానిచ్చారు. పాత రోజుల్లో వేశ్యలు ఇలా ముసుగు వేసుకునేవారు అని కొన్ని చారిత్రక పరిశోధనల్లో నిరూపణ అయింది. మొత్తానికి యూదా కామం తీరింది, తామారు కోరిక నెరవేరింది. ఇంటికి వచ్చి ముసుగు తొలగించి మళ్లీ విధవా వస్త్రాలు వేసుకుంది. మరుసటి రోజు యూదా తన స్నేహితుడు హీరా ద్వారా వేశ్యకు బాకీ డబ్బులు అంటే మేకపిల్ల పంపాడు. కాని అక్కడ ఆమె లేదు. కట్ చేస్తే రోజులు గడిచాయి. మామగారి శ్రమ ఫలితంగా తామారు గర్భం దాల్చింది. ఈ విషయం తెలియని ఊరిజనం తామారు ఎవరితో తిరిగి కడుపు తెచ్చుకుంది అని అపార్థం చేసుకున్నారు. మామగారికి ఈ విషయం తెలిసి అగ్గిమీద గుగ్గిళ్లమయ్యాడు. వ్యభిచారం చేసిన కోడల్ని సజీవ దహనం చేయడానికి బయల్దేరాడు. కాని కోడలు అతను రేటు కట్టిన సమయంలో ఇచ్చిన బహుమతులను అంటే ముద్ర ఉంగరం, తాడు, కర్రాను చూపించి అతని నోరు మూసించింది. నా కోడలు నాకంటే నీతిమంతురాలు అని యూదా సరిపెట్టుకున్నాడు. ఈ విధంగా ఆమెకు ఇద్దరు కుమారులు పుట్టారు. వీరే యేసు వంశానికి మూలపురుషులు. అప్పట్నుంచే యూదాకు తామారు అనే కోడలు ఇచ్చిన సంతానం మనం కూడా పొందాలి అనే ఆశీర్వాదం మొదలైంది.
ఇలాంటి సంతానం మీకు కూడా కావాలా విశ్వాసులారా? ఇక్కడ ఒక్క పాయింట్ గమనించండి. ఓనాను తన భార్య అంటే తన మాజీ వదినను అనుభవించాడు. భార్యను అనుభవించే హక్కు, పిల్లలిచ్చే బాధ్యత అతనికి ఉంది. కాని యూదా తన కోడల్ని ఒక వేశ్యగా భావించి అనుభవించాడు. డబ్బు ఇచ్చి తెచ్చుకున్న ఆ వేశ్యను అనుభవించే సమయంలో ఆ మనిషిలో ఎంత కామం, ఎంత కసి ఉండి ఉంటుంది? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే వ్యభిచారం అన్న క్రైస్తవ సూత్రం ప్రకారం ముఖం కూడా చూడకుండా కేవలం శృంగారం కోసం బేరంవాడిన యూదా ఎంతటి కామాంధుడు! ఇతను కోడలితో శృంగారం చేస్తుంటే దేవుడు ఎందుకాపలేదు? కసిగా అనుభవిస్తుంటే ఎందుకు శిక్ష వేయలేదు? ఏమో, ఇక్కడన్నీ ప్రశ్నలే. చిన్న క్లారిటీ. చాలామంది దీనిని నియోగ పద్ధతి అని సమర్థిస్తారు. కాని భారతీయ నియోగ పద్ధతిలో భర్త బ్రతికున్నా లేదా చనిపోయినా కేవలం సంతానం కోసమే పెద్దల సమక్షంలో ఒక పవిత్ర కార్యంలా జరుగుతుంది. అది కామంతో చేసే పని కాదు. కాని ఇక్కడ యూదా తన కోడల్ని ఒక వేశ్యగా భావించి కలవడం అటు భారతీయ నియోగధర్మానికి, ఇటు బైబిల్ నియమానికి రెండింటికీ విరుద్ధం. ఇది కేవలం కామంతో జరిగిన ఒప్పందం. ఈ దారుణమైన పాపకార్యంలో దేవుని వాటా ఎంత? దేవుడు ఏరు, ఓనానులను చంపడం వల్లే కదా తామారు మామతో అక్రమ సంబంధానికి ఒడిగడింది. అంటే ఈ పాపానికి పునాది వేసింది దేవుడే కదా. ఈ అక్రమ సంబంధం ద్వారానే యేసు వంశం కలగాలని దేవుడు కోరుకున్నాడా? అందుకే వారి మధ్య అడ్డుగా ఉన్న భర్తలను చంపేశాడా? మామ తన కోడలితో బేరమాడుతుంటే సర్వజ్ఞుడైన దేవుడు ఎందుకాపలేదు? ఓనాను వీర్యాన్ని నేలపాలు చేస్తేనే చంపేసిన దేవుడు యూదా కామాంధుడై వేశ్యాగమనానికి వెళితే ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఆదికాందము 19వ అధ్యాయంలో లోతు కథలో కూడా లోతు భార్యను, అల్లుళ్లను చంపి తండ్రి కూతుళ్ల శృంగారానికి మార్గం సుగమం చేసిన దేవుడు ఇక్కడ కూడా భర్తలను చంపడం, భార్య మరణించడం, వెంటనే మామాకోడళ్ల శృంగారం జరగడం కేవలం కాకతాళీయమా, లేక ఇది బైబుల్ దేవుని స్టైల్ ఆఫ్ వర్కింగా? ఈ కథలో విలనెవరు? భర్తలను చంపిన దేవుడా, కోడల్ని వేశ్యగా అనుభవించిన యూదానా, లేక పిల్లల కోసం బరితెగించిన తామారా? ఈ పాపంలో పాత్రధారులైన మనుషుల కంటే మొత్తం నడిపించిన సూత్రధారిదే ఎక్కువ వాటా కాదంటారా? సమాధానం మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మరిన్ని ఆసక్తికరమైన విశ్లేషణల కోసం బైబిల్ ఎక్స్పోజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.